హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్. ఇవాళ వీడియో ఆనపకాయ పాలు పోసి వేపుడు చేస్తున్నామండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ముందుగానే ఆనపకాయ ముక్కల్ని కోసేసుకుని అవి కుక్కర్లో వేసి విజిల్ వేయించుకోవాలి, లేకపోతే మామూలుగానే ఉడకపెట్టుకోవచ్చు. అవి జల్లెడు ఉంటుంది కదండి, వాటిల్లో వడకెట్టేసుకుంటే వాటర్ అంతా పోతుంది. ఇప్పుడు ఈ పోపు వేగిన తర్వాత అందులో ఈ ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇవి ఎప్పుడు చాలా మంచిదండి, పాలు పోస్తాం కాబట్టి చాలా మంచిది. కొద్దిగా పసుపు వేసుకోవాలి, అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో ఇంకా కారం వేయండి, ఎండుమిర్చే కారం. బాలింతరాలకి చాలా మంచిదండి ఈ కర్రీ. అలాగే వేడి చేసినప్పుడు తింటే కూడా చలవ చేస్తుంది. ఎండాకాలంలో ఈ కర్రీ చేసుకుంటే చలవ చేస్తుందండి. మూత పెట్టి మగ్గించుకోవాలి, మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. ఈ పాలు మరిగించుకుని పక్కన ఉంచుకోవాలండి. ఆ పాలు ఇందులో వేసుకోవాలి. ఇంకా ఉడికిపోయింది అనుకున్న తర్వాత పాలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గరికి రానివ్వాలండి. ఉప్పు అవన్నీ సరిపోయినాయో లేదో చూసుకుని అన్నీ సరిపోయినాయి అనుకున్నప్పుడు ఇంకా కట్టేసుకోవచ్చు. స్టవ్ ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఆనపకాయ పాలు వేసిన ఫ్రై రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు ఛానల్.